స్టూడియో. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా ఉంటున్నారు. విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహక బహుమతులతో పాటు నగదు బహుమతులు అందజేసి ప్రభుత్వ విద్యకు మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో ఫౌండేషన్ ద్వారా మునుగోడు నియోజకవర్గంలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం తేవడమే తమ లక్ష్యమంటున్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలకు జీవం పోసే విధంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, నగదు బహుమతులు కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుతం మనతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సంబంధించి చైర్పర్సన్ లక్ష్మి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ప్రభుత్వ పాఠశాల పునరుజ్జీవం కోసం ఏ రకంగా ముందుకు సాగుతారు? ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు స్ట్రెంత్ తగ్గిపోతుంది. డే బై డే స్ట్రెంత్ పెంచాలని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వచ్చిన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే అందరికీ ప్రోత్సాహం కలుగుతుంది. తప్పకుండా అందరూ ప్రధానంగా బడిబాట కార్యక్రమం జరిగిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో గతంలో కొన్న సంఖ్య పెరిగిందా, ప్రస్తుతం ఇంకా ఏమైనా తగ్గే పరిస్థితి ఉందా? దానికి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున? గతంలో కంటే పెరిగింది, ఇంకా కూడా పెంచాలి అని చెప్పి ఒక ఆలోచన. ఏంటంటే ఇదొక్కటే కాదు, చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలని కాకుండా ఇక ముందు ముందు కూడా ప్రతి మండలానికి హయ్యర్ క్లాసెస్, జూనియర్ కాలేజెస్ అయితే ఏంటి, డిగ్రీ కాలేజెస్ అయితే ఏంటి, పాలిటెక్నిక్ కాలేజెస్ ఇట్లాంటివి కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఎంతోమంది దూరం పంపించలేక తల్లిదండ్రులు చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది స్టాప్ చేస్తున్నారు. స్టాప్ చేసేసరికి ఎవరికి కూడా విద్య అనేది అందట్లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ముందు భవిష్యత్తులో ఎవరు కాలేజ్ వాళ్ళు నిలబడాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు దీని నుండి స్టార్ట్ చేసిండ్రు ఈరోజు. అదేవిధంగా ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి రూపకల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది? భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల పునరుజ్జీవం కోసం ఏ రకంగా కృషి చేస్తారు? అంటే ఇది ఇప్పుడు చెప్పింది కదా లక్ష్మి గారు చెప్పినట్టు, కేవలం ప్రభుత్వ బడుల్లో సంఖ్య లేకపోవడం వల్ల ప్రభుత్వ బడుల మీద నమ్మకం పోయి అందరూ కూడా చాలా పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ బడులను ఎంకరేజ్ చేయాలి, మీ పిల్లల్ని పంపించండి. మేము ఒక గవర్నమెంట్ కాక ఇటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అటువంటి ఫౌండేషన్స్ పేద విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తల్లిదండ్రులకు ఉత్సాహాన్ని ఇస్తుంది, వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. నగదు బహుమతి, మెమెంటో, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళని, అంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి చదువు చెప్పే టీచర్లు ఉన్నారు, ఇక్కడ కూడా మంచి ర్యాంక్ సాధించుకుంటున్నారు అనే దానికి దీన్ని ఎంకరేజ్ చేయాలంటే, ప్రజలకు పోవాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. ప్రధానంగా మీరు చెప్పిన నియోజకవర్గంలో అన్ని పాఠశాలను కూడా ఒకేసారి అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ఏ రకంగా ముందు సాగుతున్నారు? అంటే మీ మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 330 స్కూల్స్ ఉన్నాయి. స్ట్రెంత్ లేదు చాలా స్కూళ్ళలో, యావరేజ్గా 30 మంది ఉన్నారు. అంటే దాదాపు 9,000 మంది ఉన్నారు. ప్రతి స్కూల్లో కనీసం 300 మంది ఉండే విధంగా ఆ భవన నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం నియోజకవర్గంలో 43 లొకేషన్స్ క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేస్తే 20,000 మంది స్టూడెంట్స్ వస్తారు. ఆ 43 స్కూల్స్ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వ బడులల్లో సంఖ్య పెంచాలి. మనం సంఖ్య పెంచాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని తర్వాత మౌలిక వసతి కల్పన చేసి మంచి నిర్మాణం చేసి క్లాస్ రూమ్స్ ఇట్లా బాగా కట్టిన తర్వాత డెఫినెట్గా రాబోయే రోజుల్లో మొత్తం ప్రభుత్వ బడికే పిల్లలందరూ పోయేటట్టు మా ప్రయత్నం అది. సో ఫైనల్గా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు. మీరు తీసుకోవడంతో పాటుగా అందరికీ రోల్ మోడల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. విద్యారంగం మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ ప్రకారంగా ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సూచనలు, సలహాలు అందించే అవకాశం ఏమైనా ఉందా? 100%. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ బడుల్ని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ బడుల యొక్క నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టి చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పకుండా నా సలహాలు, సూచనలు గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చేసి మొత్తం విద్యా వ్యవస్థలనే సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నా నమ్మకం ఏంటంటే ఈ ప్రభుత్వం తప్పకుండా పేద విద్యార్థుల కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టి సమూలమైన మార్పులు తీసుకొచ్చి మౌలిక వసతుల విషయంలో కానీ, వాళ్ళని బోధించే అధ్యాపకుల విషయంలో కానీ, మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ క్రియేట్ చేసి ఉచితంగా విద్యను అందించే విషయంలో ప్రభుత్వం ఎన్ని 1000 కోట్లైనా పేదల కోసం ఖర్చు పెట్టేందుకు తప్పకుండా ముందుకు వస్తుంది. దానిలో నేను కూడా నా భాగస్వామ్యం ఉంటుంది. తప్పకుండా నా సలహాలు, సూచనలు గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నాం. అవసరమైతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తమ సలహాలు సూచనలు అందించి విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ 99